ఎడతెరిపి లేని వర్షాలతో ప్రకాశం బ్యారేజ్కి వరద పెరుగుతోంది. వరదలు అన్నదాతలకు అపార నష్టం కలిగించాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు పెరుగుతుండటంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కృష్ణా వరదకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇటు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు భారీ నుంచి మోస్తరు వరకు వర్షాలు కురియడంతో ప్రజల జీవనానికి ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. ముఖ్యంగా ఆ శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకొని పులిచింతలకు కూడా ఆ నిండుకొండల నేపథ్యంలో వచ్చినట్టు కూడా కిందకు విడుదల చేస్తా ఉన్నారు. దీంతో పులిచింతల నుంచి దాదాపు 5 నుంచి 6 లక్షల క్యూసెక్ల వరద నీరు కింద విడుదల చేస్తున్నట్టు కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఈ రోజు 4 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రస్తుతం ప్రవహిస్తూ ఉండగా ఈ 2-3 రోజుల్లో 6 నుంచి 7 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీని తాకే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పులిచింతల నుంచి వచ్చే నీరుతో పాటు పులిచింతల ప్రకాశం బ్యారేజీ మధ్య ఉన్న మునేరు, వైరా, కట్లేరు వంటి ఉపనదులు కూడా పొంగటం వర్షాల కారణంగా ఆ నీరు కూడా ప్రకాశం బ్యారేజీ వచ్చి చేస్తున్న నేపథ్యంలో బ్యారేజీ వద్ద ఎప్పుడు కూడా పరిస్థితిని అయితే అంచనా వేస్తారు. ప్రస్తుతం మనం ఈ కృష్ణానది ప్రకాశం బ్యారేజీ దిగువ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. మొత్తం ఎక్కడా కూడా చిన్న భూమి కూడా కనిపించకుండా మొత్తం కృష్ణానది ప్రవాహం మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ బ్యారేజీ దిగువన విజయవాడలోని అనేక ప్రాంతాలు ముంపును గురయ్యే నేపథ్యంలో గతంలో దాదాపు ఈ 4-5 లక్షల క్యూసెక్కులు నిరిగే అనేక ఇళ్లు నీట మునిగాయి. కృష్ణానది పరివాహ ప్రాంతాల ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రిటైనింగ్ వాల్ నిర్మాణం కారణంగా వారందరూ కూడా సురక్షితంగా తమ ఇళ్లలోనే ఉంటున్నారు. 10 లక్షలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వరదల వల్ల ముఖ్యంగా కృష్ణా నది పరివాహ ప్రాంత ప్రజలు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. విజయవాడ నగరం దాటుకుని జిల్లాలోకి ఈ నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో పెదపులిపాక ఎలనకుదురు దాటి పెదపులిపాక దగ్గర నుంచి లంక గ్రామాలన్నీ కూడా అవనిగడ్డ వరకు కూడా ఉంటాయి. ఈ మొత్తం కృష్ణానది ఒడ్డున చాలా మంది కూడా పొలాల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ దాదాపు 6 నుంచి 7 లక్షల క్యూసెక్ల వరద నీరు రావడం వల్ల పొలాల్లోకి నీరు చేరటం, మరోవైపు వర్షాల కారణంగా ఇప్పటికే పొలాలని కూడా మొత్తం నీట మునిగి పంట కూడా నష్టపోయిందని ఆవేదన చెందుతా ఉన్నారు. ఇప్పుడే బయటపడుతుంది అనుకున్న నేపథ్యంలో మళ్ళీ కృష్ణమ్మకు వరద ఉధృతి పెరగటం, తద్వారా మళ్ళీ ఈ పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతాంగం అయితే తీవ్రంగా నష్టపోయిందని కూడా చెప్తున్నారు. ఈ వారంలోనే వచ్చిన వర్షాలు కావచ్చు, వరదల వల్ల అటు గుంటూరు జిల్లాలో కూడా దాదాపు 40,000 ఎకరాల్లో ఆ పంట నీట మునిగిందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వరి, పత్తి, మిరప, అదేవిధంగా మినుము, పెసర ఈ పంటలు బాగా దెబ్బతిన్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద 3 రోజుల పాటు ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అయితే అధికార యంత్రాంగం ప్రభుత్వం సూచన చేస్తుంది. విడుదల స్థాయితో వరప్రసాద్, ఎబిరాన జ్యోతి, పెదపులిపాక గ్రామం వద్ద నుంచి.